ఇప్పుడు భయంకరమైన కష్టాల్లో, అగచాట్లలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను ప్రయాణం చేస్తూ వచ్చా. దానివల్ల నాకు కొంచెం వ్యక్తిత్వంలో దీనత్వం, కాస్త సత్ప్రవర్తన, మనుషుల ముందు వ్యవహరించే తీరు, దేవుని ముందు కొంచెం వ్యవహరించే తీరు నాకు అబ్బింది. నాకున్న శ్రమలు, సమస్యలు, బాధలు పసిప్రాయము నుంచే నా హృదయం నలుగుతూ వచ్చింది. పసిప్రాయము నుంచే నా హృదయం గాయపడతా వచ్చింది, నలుగుతూ వచ్చింది. అందలాల మీద నేను పెరగల, భోగాల్లో నేను రాలా, కఠినమైన పరిస్థితుల గుండానే నేను ప్రయాణం చేశాను. ఆ కఠినమైనటువంటి పరిస్థితులు నన్ను దీనుడిగా చేశాయి. కానీ నేనున్న అనుభవాలు నా పిల్లలకు లేవు. నేను పడిన కష్టాలు నా పిల్లలకు లేవు. నేను పొందిన అవమానాలు నా పిల్లలకు లేవు. నేను పొందిన ఆర్థిక సమస్యలు నా పిల్లలకు లేవు. నేను పొందిన ఇబ్బందులు నా పిల్లలకు లేవు అనుకుందాం. అప్పుడు నేనేం ఆశిస్తాను తెలుసా? శ్రమలు నన్ను దీనునిగా చేశాయి. నా పిల్లలు కూడా దీనులు కావాలంటే వాళ్ళు కూడా కొంచెము శ్రమను అనుమతించాలి, లేమిని అనుమతించాలి, ఇబ్బందిని అనుమతించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాంటి వ్యక్తిత్వ సౌందర్యం రావాలి, వాళ్ళు కూడా దీనులు కావాలి అంటే బాధలు పొందిన అనుభవం వాళ్ళకు కూడా ఉండాలి అని నేను కోరుకుంటా. ఎందుకు కోరుకుంటా? ఏమన్నా అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతుందా? అందరూ అదో రకంగా పెట్టి చూస్తున్నారు మొఖాలు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకు కోరుకుంటా నేను? ఎందుకంటే వారు దీనులగున్నట్లు, నేను పొందిన వ్యక్తిత్వ సౌందర్యం వాళ్ళకు కూడా వచ్చున్నట్లు, వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఆకలి కొన్నవాడిని, దీనుణ్ణి అర్థం చేసుకొని నేను చేయదగ్గ సాయం చేయడానికి ఆ బాధలు నాకు అనుభవం ఉంది కాబట్టి ఏదో నాకున్న దాన్ని చేయగలను. అదే మైండ్ పిల్లలకు కూడా రావాలంటే వానికి ఆకలి బాధ తెలియాలి, వస్త్రహీనత తెలియాలి, లేమి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలియాలి, అవమానాలు ఎలా ఉంటాయో తెలియాలి, ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలియాలి, నలుగురిలో నిలబెట్టి అవమానపరిస్తే ఆ గాయం ఎలా ఉంటుందో తెలియాలి, అప్పులోళ్ళు తలా ఒక మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుంది తెలిస్తే అప్పులు గల వాళ్ళని ఆదరించగలుగుతారు. కాబట్టి నా పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వ సౌందర్యం పొందినట్లు కొద్ది కాలం వాళ్ళకి అనుభవాలు ఉంటే తప్పేమీ లేదని నేను అనుకుంటాను తప్ప వాళ్ళ బతుకంతా అలా బతకాలని నిద్రలో కూడా నేను అనుకోను. అలాగని అనుభవాలు వద్దనుకుంటానా? కావాలి. ఎందుకంటే వాళ్ళు దీనులకు సహాయం చేయనట్లు వారు కూడా దీనులై బ్రతుకున్నట్లు. అంతవరకే కానీ వాళ్ళ బతుకంతా అలా ఉండాలని నేను కోరుకోను. ఏమండి మీరు అనుకోరా? నువ్వు అనుకో పెద్దాయన, మా ఓడికి అసలు బాధ్యతలు తెలియట్లేదండి. కష్టపడి పావుల బెడ సంపాదించి చేశాను, శుభ్రంగా తింటున్నాడు, గాలికి తిరుగుతున్నాడు. శుభ్రంగా తింటున్నాడు, గాలికి తిరుగుతున్నాడు. ఏందిరా అంటే నన్ను దనబోతున్నాడు అని ఒక ఆయన ఇంకొక ఆయనతో అంటే ఆ ఇంకొక ఆయన ఆలోచన చేసుకుంటాడు. సేమ్ నా కొడుకు కూడా కష్టము తెలియని స్థితిలో ఎదుగుతున్నాడు. ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోయానంటే వాడు కూడా ఇంతే తయారవుతాడని చిన్నగా ఇంట్లో మొదలు పెడతాడు. డబ్బులు లేవు, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, రాబడి తగ్గింది, కొంచెం సమస్యగా ఉంది అని చిన్నగా కొడుకుతో పంచుకుంటూ ఉంటాడు. ఎందుకు? కొడుకుని బ్యాలెన్స్ చేయడానికి, కొడుకు కష్టం నేర్పడానికి. లేకపోతే ముందు చెప్పినోడి కుమారుడు గాలోడైనట్టు వీడు కూడా అవుతాడు. కాబట్టి వీడికి బాధ్యతలు నేర్పాలి, వీడికి కొంచెం శ్రమల అనుభవం నేర్పాలి, నా కష్టం తెలియాలి అని చిన్నగా ట్రైనింగ్ మొదలు పెట్టుకుంటాడు తండ్రి. ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై వాడు క్రమంగా బ్రతకడానికి. మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు, తప్పు లేదు. నాకెలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి. నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి, నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి, నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి, నాలో ఉన్న దయ, జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపోజేయాలనేది దేవుని ఆలోచన కాదు, దేవుని సంకల్పం కానే కాదు.
అర్థమైందా? ఏమర్థమైంది? మన వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడానికి దేవుడు కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తాడు తప్ప అసలు మన గురించి ఆయనకు ఉన్న ఊహలే వేరు. ఏమున్నాయి ఊహలు? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీర్తుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలు ఏంటి ప్రణాళిక? ఏంటి ఉద్దేశం? ఏంటి చెప్పండి. నేను చెప్పిన ఈ రెండే కారణాలు. మొదటి ఉద్దేశం ఏమో మనము ఉన్నత స్థితిలో ఉండాలనేది దేవుని కోరిక, ఊహ, తలంపు, ఆశ. అన్ని విషయాల్లో, ఈ భూమి మీద అక్కడ కూడా అన్ని విషయములలో ప్రియుడా నీవు వర్ధిల్లాలి. అలాగ మనమందరం వర్ధిల్లాలి, దేవుని కోరిక. అయితే అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు కొన్ని బాధలు కూడా మనకు అవసరమై ఉన్నవి. అవి మన వ్యక్తిత్వంలో వర్ధిల్లేటట్టు చేస్తాయి. అర్థమైందా? అంతకు మించి దేవుడికి నీ మీద ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు, నీ మీద ఏం కుట్ర పెట్టుకోవాలా దేవుడు. అర్థమైందా? కుట్ర ఏం పన్నలా, అంత సీన్ లేదు నీకు. ఆయన నువ్వు పన్నమన్నా కుట్ర పెట్టుకునేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఎవరాయనా? కానీ మనకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి మనల్ని పరీక్షించుకుంటాడు, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాడు. కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని బట్టి మనకు దీన మనసు వచ్చినట్లు బాధలను అనుమతిస్తాడు. ఎందుకంటే మన పిల్లలు కూడా దీన మనసు కలిగి ఉండాలి. మన పిల్లలు కూడా కాస్త కూస్త బాధలు ఉంటే నేర్చుకుంటారని మనం ఎట్లయితే అవకాశం ఇస్తామో అలా ఇస్తాడు. అదే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునే సమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అయ్యా నా బాధలు నా అగసాట్లు నీకెందుకు అవసరం? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అన్నావు కదా. అసలు నా బాధలు నా అగసాట్లతో నీకేం అవసరం అంటే, నాకు అవసరమే పిచ్చి మొహమా, నీకే అవసరం అని అంటాడు. అవసరం నాది కాదు, నీదే. అవన్నీ నిన్ను దీనునిగా, దీనురాలిగా, వినయ మనస్కురాలిగా చేస్తాయి. ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నతంగా ఉంటావు, ఇక్కడ ఉన్నతంగా ఉంటావు. ఎక్కడుంటావు? అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. ఈ రెండు చోట్ల నువ్వు ఉన్నతంగా ఉండాలి. అందుకే నేను మా అమ్మ మా నాన్న మీద ఎప్పుడు ఫీల్ అవ్వలా.
ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని ఇంత అగచాట్ల మారి జీవితంలో పెంచుకొచ్చారు, ఇన్ని కష్టాలు పడ్డాం మేమని అనలా. ఇంకా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా. ఎందుకు? వాళ్ళు చాలా మంచోళ్ళు, ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధులని కాదు. మా ఇంట్లో రోజు తగాదు ఉండేది, కనీసం వారంలో 3 రౌండ్లన్నా ఉండేది మా ఇంట్లో తగాద. దానివల్ల తల్లిదండ్రులు గొడవాడుకుంటే పిల్లల హృదయాలు ఎలా నలుగుతాయో అర్థమైంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో నేను అనుభవించాను. ఏమండి, అవన్నీ నేను ఎదుర్కొన్నందున్న రకరకాలుగా, ఒకటి కాదులే, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకునే టైం వేస్ట్ చేయను. అవన్నీ కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకునేటట్టు, కొన్ని నేను కలిగి ఉండేటట్టు దేవుడు చిన్న ప్రాయం నుంచే నా మీద వర్క్ చేశాడు. ఆయన పని చేశాడు. ఆయన చేసి 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 ఇప్పుడు మిమ్మల్ని ఇలా మీ ముందు ఇలా నిలబెట్టాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. పాడండి. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో చూపించుటక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నా పిల్లల్లో ఎవడన్నా ఫోర్స్గా వ్యవహరించాడు అనుకో, నాకు వెంటనే అర్థమైపోయింది, వీడు దీనంగా ఉండాల్సిన చోట ఫోర్స్గా ఉన్నాడు. ఏంటంటే అనుభవం లేదు, అనుభవం లేదు కాబట్టి అట్లా ఉన్నాడు. అదే అనుభవం తగిలితే నాలాగా వాడు కూడా దీనుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం అంతా మనలో ఉండాలని కోరుకుంటాడా, కోరుకోడా? పెద్దగా చెప్పండి. అలాంటి వ్యక్తిత్వం వస్తే మనం ఇహమందు పరమందు కూడా ఘనత పొందుతాం. మరి ఇప్పుడు మనం ఘనత పొందాలంటే ఆయన వ్యక్తిత్వ సౌందర్యం మనకు కూడా అవ్వాలి, మనకు కూడా రావాలి. రావాలంటే మామూలుగా వచ్చిద్దా? కోటింగ్ ద్వారానే వచ్చిద్ది. అందరూ చెప్పండి, దేని ద్వారా వచ్చిద్ది? ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న మనం మామూలు మిడివేలమా, మామూలు నడమంత్రం. వాస్తవం మాట్లాడుకుందాం, నడమంత్రం ఉందా లేదా చెప్పండి? మిడివేలం ఊరేగామా లేదా? ఇప్పుడు అవి ఇరిగిపోయినాయా లేవా? ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఎంత దీనిలో అయిపోయాం? అలా మనల్ని దీనత్వంలో తీసుకొచ్చింది ఏంటి? అగచాట్లు, కోటింగు, ప్రతికూలతలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలి ఆకాశంలో ఉన్నవాడిని కిందకు మోకాళ్ళు వేసేటట్టు చేశాడు. పచ్చిగా చెప్పుకోవాలండి, లేకపోతే ఒకనాటి ఊరేగింపులా మనయే కాదు కదా. రైట్. ఈరోజు నువ్వు వెళ్తున్నా వస్తున్నా నలుగురు చూసాయా వందనాలయ్యా అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి తీసుకురావడానికి శ్రమల కొలిమిని వాడాడు. కాల్చబడకపోతే స్వర్ణం, అది మీకు తెలుసు కదా, ఇంకా పాడేదే ఉంది, అంతేనా? మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. కాబట్టి మహానుభావుడు మనల్ని ఆ విధంగా
కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో పెట్టి, శ్రమల కొలిమిలో పెట్టి, రకరకాలుగా నలగొట్టి ఈరోజు ఇంత మాత్రం లైన్లోకి తీసుకొచ్చి మనలో ఉన్న పెడద్రం విరగొట్టి, ఒకప్పుడు విర్రవీగే మన మాటలు, వ్యవహారం అంతా కూడా ఈరోజు దీనంగా మారిపోయేటట్టు చేశాడు. ఒక మాట, ఆనాడు పెడసరంలో మనకు ఘనత వచ్చిందా? ఈ దీనత్వంలో ఘనత వచ్చిందా? అది గదు. బాగా అర్థమైంది మీకు అనుభవాలు. దేవునికి స్తోత్రం. పెడగా వ్యవహరించినప్పుడు జనం ఏమన్నారు? మనలో కొంతమందిని అసలు వీడు ఎక్కువ కాలం బతకడని కూడా అన్నారు. వీడి ఇంత నడమంతరంగా ఊరేగుతున్నాడు, ఖచ్చితంగా ఇటు మధ్యలో చేస్తాడన్నారు. కానీ సావలా, మనం బతికే ఉన్నాం. అండ్ అదే నోళ్ళు ఈరోజు ఎంత అద్భుతమైన మార్పు. నిజంగా ఆ బిడ్డను కన్న తల్లి ధన్యురాలు, ఆ అమ్మాయిని కన్న తల్లి ధన్యురాలు, ఆ అబ్బాయిని కన్న తల్లి ధన్యురాలు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు దేవుడు. చెక్కాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. మీ అబ్బాయి అమ్మాయి దీనత్వాన్ని నేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి సాక్ష్యం కలిగి ఉండాలని నువ్వెట్ట ఆశపడతావో, మీ నాన్నగా, మా నాన్నగా, మనందరి నాన్నగా ఆయన కూడా అంతే ఆశపడతాడు. అంతేగాని అందరూ కలిసి తిట్టేటట్టు మనం ఉండాలని కోరుకుంటాడా అమ్మా? అస్సలు కోరుకోడు. కాబట్టి మనలో ఆ వ్యక్తిత్వం వచ్చినట్లు, ఆ సౌందర్యం వచ్చినట్లు మనల్ని అలా నలగనిస్తాడు. అలాగని పూర్తిగా బూడిద కానీడు. సెగ తగిలి మనం దీనిలో అయిన తర్వాత, మనం బెండ్ అయిన తర్వాత వాటన్నిటిని తీసేస్తాడు. ఇది నమ్మాలి, ఇది నిజం, జరిగిద్ది. అది నాకు ఇలా తగులుతున్నాయి అంటే నువ్వు అనుకోవాలి, దేవా నాకే ఎందుకు వస్తున్నాయి నాయన? పగబట్టావే ఏంది తండ్రి? ఏం చేస్తున్నావు నాయన? ప్రార్థన కూడా ప్రార్థన చేస్తున్నాగా ప్రభువా, ప్రార్థన చేస్తున్నాగా ప్రభువా, అన్నీ చేస్తానే ఉన్నాగా ప్రభువా, ఏంది నాయన నాకు ఈ బాధ లేదు నాయన, అసలు ఏంది నాయన అని కాదు అనాల్సింది. ఏమనాలి అంటే, దేవా నాకు ఇదిగో దీనిని అనుమతించావంటే ఇది నాకు అవసరమై ఉన్నది, అనవసరంగా నువ్వు రానియవు నాయన. దీని నుండి నన్ను దీనునిగా చేయాలనుకున్నావో, లేకపోతే నన్ను దిద్దుబాటు చేయాలనుకున్నావో, ఏం చేయాలనుకున్నావు నాకు నేర్పు తండ్రి అని నువ్వు వినయంతో దేవుని ముందు కూర్చుంటే, ఆహా నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారి, నా మనసును అర్థం చేసుకున్నావు నా కుమారుడా, చాలు సంతోషం కలిగించావు నాకు, ఇంక తీసేస్తాలే అని ఎందుకు రప్పించాడో ఆ సంగతి నేర్పి తీసేస్తాడు ఆయన. తీసేస్తాడు. ఏం నువ్వు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్తున్నా మళ్ళీ, దేవుడు నీ మీద పగ కలిగి లేడు, నువ్వంటే ద్వేషం కలిగి లేడు. పిచ్చి ఆలోచనలు చేయొద్దు తమ్ముడా, చెల్లెమ్మ. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను
ప్రేమించెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ. ఏ శ్రమ కలిగినా, ఏ సమస్య కలిగినా, దేవా అనవసరంగా ఇది నా జీవితంలో నువ్వు అనుమతించలేదు, ఏ అవసరంతో దీన్ని రప్పించావో దాని నుండి నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని దేవుడిని అడుగు. ఎప్పుడు నీ ఊహల్లో దేవుని ఊహలను గురించి ఆలోచించు. నీ తలంపుల్లో అసలు దేవుడు నీ ఎడల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని, అంటే అనుకుంటే నా గురించి యేసయ్య ఏమనుకుంటాడు అని రాయి. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా. అంటే అనుకుంటే నా గురించి ఏం తలొస్తాడు, నేను ఎలా ఉండాలని నా ప్రభు ఊహించుకుంటాడు అని నా ప్రభు యొక్క ఊహలు అనే టైటిల్ పెట్టుకొని కింద రాయి. ఒక్కటైనా నువ్వు నెగిటివ్గా రాస్తావేమో చూసుకో. రాయలేవు. ఎందుకంటే నువ్వు ఘోర పాపిగా ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టునంత ప్రేమించాడు. యేసు నన్ను నన్ను పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఇక మనం ముగింపులోకి వద్దాం. ఎంత మాట అన్నాడండి ఆయన? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. నిన్నేమన్నా ఉద్ధరిస్తానంట? నేను ఉద్ధరిస్తానా నిన్ను? ఎందుకయ్యా నా కోసం చచ్చిపోయావు యేసయ్యా? యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. స్తోత్రం స్తోత్రం. పాపిని నన్ను ప్రేమించావయ్యా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ బాప్తిస్మం పొందక ముందే నిన్ను ప్రేమించినవాడు ఈరోజు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఆయన రక్తంలో కడగబడి, ఆయన రాజ్య పౌరుడవై, పౌరురాలివై, ఇంత ధన్యకరమైన మెట్టులో ఉండగా ఇప్పుడు ద్వేషిస్తాడా? రాసుకో. నేను చెప్పినట్టు ఇంటికి పోయి నోట్స్ తీసుకొని, పెన్ను తీసుకొని, అనుకుంటే ఊహిస్తే తలస్తే నా గురించి యేసయ్య ఏమనుకుంటాడు అంటే, నేను చెప్పనా, నువ్వు రాణివి కావాలనుకుంటాడు, నువ్వు రాజు కావాలనుకుంటాడు. అంతేగాని నువ్వు దీన స్థితిలో ఉండాలని, దిక్కుమాలిన స్థితిలో ఉండాలని అయితే అనుకోడు కదా. ఎందుకు అనుకోడు అంటే పక్కనే రాసుకో, నన్ను ప్రేమించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేమించుచున్నాడు. అది కూడా కపట ప్రేమ, అవకాశవాద ప్రేమ, మాయ ప్రేమ, మోస ప్రేమ, ముఖాలు చూసి ప్రేమించే ప్రేమ, డబ్బును చూసి ప్రేమించే ప్రేమ, పదవులను చూసి ప్రేమించే ప్రేమ కాదు. నా దగ్గర ఏమీ లేనప్పుడే, నేను ఏమీ కాని స్థితిలో ఉన్నప్పుడే ఆయన నన్ను చనిపోయేంతగా ప్రేమించాడు. ఇంత ప్రేమించిన ప్రభు, టైటిల్ ఇలా రాసుకోవాలి, ఇంత ప్రేమించిన ప్రభు, ఇంత ప్రేమించినాక ఈ ప్రాణం ఇచ్చిన ప్రభు అంటే, అనుకుంటే, తలస్తే, ఊహిస్తే నా గురించి ఏమనుకుంటాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఇక రాయ్ కింద. దావీదన్న చెప్తాడు, ఒకవేళ రాస్తే ఏం రాస్తాడో చూద్దాం. అసలు రాజుని చేయాలనుకుంటున్నాడు. రాజుని చేయాలన్నమోయ్, రాజు కావాలనే. ఓకే సరే, కానీ రాజు అనేకులకు ఆశీర్వాదకరం చేయాలనుకుంటున్నాడు. అనుకుంటాడా?
అంతేగాని అనేకులకు శాపంగా చేయాలని అనుకోడుగా, అనుకోడు. ఆశీర్వాదకరంగా. అంటే నీ వల్ల ఇతరులు కూడా దీవించబడే స్థాయిలో నువ్వు ఉండాలని, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని అనుకుంటాడా? అవునండి. రైట్. 2 ఇంకా అనేకులకి మాదిరిగా కూడా ఉంచాలి అని అనుకుంటాడు. మా అబ్బాయి అనేకులకు మాదిరిగా ఉండాలి. రైట్, మంచిదే. అనేకులను వెలిగించటకు దేవుని ప్రేమను బట్టి ఇతరులను కూడా ఆయన వెలుగు ద్వారా నింపబడి ఇతరులను కూడా వెలిగించాలని కోరుకుంటాడు. మా వాడు అనేకుల్ని వెలిగించేవాడు కావాలి. అబ్బోయ్, బాగానే ఉంది, వైనంగానే ఉన్నాయి అన్నీ. అనేకులను నేను కూడా ధైర్యపరిచి, పిరిగివాడిని నన్ను ఆయన ధైర్యపరిచి ఇతరులను నేను ధైర్యపరిచే శక్తిని ఆయన నాకు ఇవ్వాలనుకుంటాను. ఇతరులను మా వాడు ధైర్యపరిచేవాడు కావాలి, ధైర్యం జరిగిన వారికి ఊతం ఇచ్చేవాడు కావాలి అనుకుంటాడు. కానీ మావాడే అదురులో బతకాలి, దడలో బతకాలి అని అయితే అనుకోడు కదా. అనుకుంటాడా? నా బిడ్డ జీవం పొంది నేను ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఆనందంగా అనుభవించాలని కోరుకుంటాడు, కానీ ఆత్మహత్య చేసుకొని సావాలని కోరుకుంటాడా? భార్య ద్రాక్షవల్లి వలె, పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలని కోరుకుంటాడు, కానీ కొల్ల సొమ్ముగా అప్పగింపబడాలని కోరుకుంటాడా? మరి వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారు? దేవుని ఊహలను, దేవుని ఆశలను, ఆలోచనలను గుర్తుపట్టకుండా దేవుని మీద రివర్స్ అయ్యి ఏమన్నదో తెలుసు. అక్కడ మన కొరకు ఒక నాయకుని ఏర్పరచుకొని మళ్ళా మనం లోకంలోనికి వెళ్ళిపోదాం, ఐగుప్తులోకి పోదాం అనుకున్నారట. అంటే దేవుడు మనల్ని అన్యాయం చేయడానికి తెచ్చాడు, నాశనం చేయడానికి తెచ్చాడు, మన భార్యల్ని పరులకు అప్పచెప్పడానికి తెచ్చాడు, మన పిల్లల్ని కొల్ల సొమ్ముగా ఇవ్వడానికి తెచ్చాడు, మనల్ని కత్తివాత చేత చంపడానికి తెచ్చాడు. టోటల్గా మన దేవుడే తేడా. మనకు లోకమే కరెక్టు, పాపమే కరెక్టు, ఐగుప్తు బానిస బతుకే కరెక్టు. వాడు తిండి ఇవ్వకుండా పిల్లల్ని సావగొడతా కొరడా తీసుకొని బాది పని చేపిస్తుంటే అదే కరెక్టు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వేళ పురుగులు, కీటకాలు, జంతువుల దాడి జరగకుండా అగ్నిస్తంభమై నైటు వెలుగిచ్చాడు. లోకమంతటికి చీకటి, ఇశ్రాయేలుకు మాత్రం నైటు కూడా పగలే. లోకమంతటికి ఎండ, ఇశ్రాయేలుకు మాత్రము మేఘము, చల్లని నీడ. నా తండ్రి ఎన్ని కార్యాలు చేశాడు. వారిని తరిమిన శత్రువుల్ని, ఐగుప్తుల్ని ఎర్ర సముద్రంలో నిలువున ముంచి పడేశాడు. బండ నుండి మధుర జలాలు రప్పించాడు, చేదైన మారా నీళ్ళని మధురంగా మార్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు కదయ్యా. ఏందయ్యా వాళ్ళకి చేసిన ద్రోహం? ఎక్కడయ్యా వాళ్ళకి చేసిన అన్యాయం? ఒకళ్ళ కింద బానిసల్లాగా బతుకుతున్న వాళ్ళని బయటికి తెచ్చి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇచ్చాడే. వాళ్ళు చెడిపోకుండా, పాడు కాకుండా హద్దులు నియమించి హద్దుల్లో విలువలు కలిగి బతకమన్నాడే. ఎక్కడ దేవుడు ద్రోహం చేసింది? ఎక్కడ అన్యాయం చేసింది? పిచ్చి మహారాజు ఎన్ని కార్యాలు చేశాడు. అన్నీ మర్చిపోయి ఈయన మాకొద్దు, మాకు లోకం కావాలి, ఐగుప్తు కావాలి అని వీళ్ళు దాన్నే కోరుకున్నారు. కడుపులో మండిపోయింది దేవుడికి. రే, నేను అసలు ఏమనుకుంటున్నానో నా తలంపులనే గుర్తుపట్టలేదు మీరు. నేను ఏమనుకుంటున్నాను, మిమ్మల్ని ఎలా చేద్దాం అనుకుంటున్నానో, ఎలా చూద్దాం అనుకుంటున్నానో, నా ఆలోచనలు, నా ఆశలు, నా ఊహలే గుర్తుపట్టలేదు. దరిద్రులు మీరు. కాబట్టి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ప్రమాణం చేస్తున్నా, నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు. మీరు మీ శవములు ఈ అరణ్యములోని రాలిపోతాయి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాడో ఆయన ఊహల్ని గుర్తుపట్టలేని మూర్ఖులయ్యారు. ఫలితంగా 2 తప్ప 6 లక్షల కాల్బలం అన్న మేము మొత్తం అరణ్యంలో రాలిపోయారు. 40 ఏళ్ల జర్నీ అయిపోయింది. వాళ్ళ శవాలన్నీ అరణ్యంలో రాలిందాక అరణ్యంలోనే దిప్పాడు వాళ్ళని 40 ఏళ్ళు. మా పిల్లలు కొల్లపోవుదరని మీరు చెప్పారు కదా. కొల్లపోవటం కాదు, మీ పిల్లలకు దాన్ని స్వాధీనపరుస్తానని తండ్రులను అరణ్యంలో రాలగొట్టి పిల్లల్ని వాగ్దత్త దేశమునకు చేర్చాడు. బిడ్డలారా, దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవుణ్ణి దుఃఖపరచకూడదు, దేవుని గురించి పొరపాటుగా ఆలోచించకూడదు. దేవుడు నీకు, నాకు, మనకి కొన్ని పరిస్థితులను రానిస్తే వాటి వెనుక ఆయన ప్రణాళిక ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది, మనకు నేర్పే విద్య ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, మనల్ని ప్రక్షాళన చేయటం ఉంటుంది, మనలో ఎగస్టాలను తొలగించడం ఉంటుంది. మనకి ఏదైనా ఒక అనుభవాన్ని రానిచ్చాడు, ఒక శ్రమను, సమస్యను, బాధను, వ్యాధిని, శోధనను, కష్టాన్ని రానిచ్చాడు.
కొన్ని మాటలు మనల్ని తగలనిచ్చాడు అంటే దాని వెనక కారణాలు ఉంటాయి. మనల్ని హెచ్చించడానికి కావచ్చు, లేదా మనల్ని దీనులు చేయడానికి కావచ్చు, మనలో ఉన్న ఎగస్టాలని ప్రక్షాళన చేయడానికి కావచ్చు. అనేక కారణాలను బట్టి కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మన నాయన. చెప్పు, ఆయన ఎవరు? కానీ ఈరోజు తండ్రి హృదయాన్ని మనకి వెల్లడి చేశాడు. నా పిల్లలారా, నేను మీ నాన్నని, మీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములు. మిమ్మల్ని నేను ఇలా చూడాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూడొద్దు. వీటి వెనక నేను నీకు ఇవ్వబోయే మహిమ ఉంది, దాన్ని చూడు. శ్రమ దినమున నీవు కృంగితే చేతకాక నిలిచిపోదు. శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదు. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదు. శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదు. శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు. శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు. శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమ దినమున నీవు కృంగితే చేతకాక నిలిచిపోదు. శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదు. దేన్ని చూద్దాం? ప్రస్తుతం మనం ఎదుర్కొనే శోధన చూద్దామా? దీని తర్వాత దేవుడు ఇవ్వబోతున్న మహిమను చూద్దామా? మీరందరూ చెప్పాలి, దేవుడు నీ గురించి ఉన్నత తలంపులు కలిగి ఉన్నాడా, లేకపోతే తేడాగా ఆలోచిస్తున్నాడా? నువ్వేమన్నా శత్రువు అయింది ఆయనకి? నువ్వు కన్న బిడ్డవి. ఏ చేతులు నిన్ను నిర్మించినాయో తెలుసా నీకు? ఆ చేతులే, ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి, నన్ను నిర్మించినాయి. అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు నేను దేవుణ్ణే గుర్తు చేసుకుంటాను. ఈ రూపము నువ్వు, నేను ఇలా ఉండాలని నువ్వు అనుకొని నువ్వు ఇచ్చిన రూపం కదా దేవా. ఇది ఇలా ఉండాలనుకున్నావా? నేను ఇది నీ తలంపా అని ఆయన్నే గుర్తు చేసుకుంటాను. కాబట్టి సోదరులారా చెప్పండి, మనం శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు ఊహిస్తున్నాడా? ఏమై ఉండాలని ఊహిస్తున్నాడు? ఆశీర్వదించబడాలని ఊహిస్తున్నాడు. అసలు దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో రాసుకో. నిన్ను ప్రేమించే దేవుడు. నేనైతే రాసుకునే అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి మీరు గ్రహించి ధైర్యం తెచ్చుకోండి. కలిగేటువంటి ప్రతికూలతలన్నీ ఇప్పటిదాకా నువ్వు అనుభవించినవన్నీ నిన్ను వినయంలోనికి, దీన మనసులోనికి, సాత్వికంలోనికి, మృదుత్వంలోనికి, కోమలత్వంలోనికి, నిర్మలత్వంలోనికి, పరిమళత్వంలోనికి తీసుకొస్తాయి. నువ్వు తేజోవంతంగా మారిపోతావు, ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తావు. ఇహమందును పరమందును కూడా దేవుని మెప్పు పొందుతావు. అలా చేస్తాడు నా దేవుడు. నువ్వు ఆశించినవి అందలేదని ఫీల్ అవ్వద్దు. నువ్వు ఆశించినవి అందలేదని ఫీల్ అవ్వద్దు. అంతకంటే శ్రేష్టమైనవి నీ కోసం దాచిపెట్టాడని గుర్తించు. ఇది నాకు అందని లేదంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఏదో, ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో నా తండ్రి నాకు దాచిపెట్టాడు అనే గుర్తించు. అంతేగాని అందలేదని ఏడవవాకు, సనగవాకు, గొణగవాకు.